ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల కలకలం, జమిలి ఎన్నికలపై 31 మందితో జేపీసీ, అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, ఎర్రచందనం సిరులు కురిపించబోతోందా, ఉన్నత విద్యలో గాడి తప్పిన ప్రణాళికలు, ముంబై తీరంలో ఘోర ప్రమాదం, నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం, విజయవాడ పుస్తక మహోత్సవ వేదిక మార్పు, బరువును షుగర్ని అదుపులో ఉంచే నెయ్యి టీ. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల కలకలం. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేశారంటున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు గలమెత్తడంతో పార్లమెంటు ఉభయ సభలు బుధవారం దద్దరిల్లాయి. సభలోనే కాకుండా బయట ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేశాయి. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్సే ఇప్పటిదాకా అంబేద్కర్ను అవమానిస్తూ వస్తోందని, తామే ఆయనను సంపూర్ణంగా గౌరవిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా వివరణ ఇచ్చారు. పదే పదే అంబేద్కర్ పేరును జపించే బదులు ఏ దేవుణ్ణి స్మరించుకున్నా 7 జన్మల దాకా స్వర్గప్రాప్తి లభించేదని అమిత్ షా మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించినట్లుగా కాంగ్రెస్ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే తమకు అంబేద్కరే దేవుడని ఆ పార్టీ స్పష్టం చేస్తూ అమిత్ షా క్షమాపణలు చెప్పడంతో పాటు రాజీనామా చేయాలని, లేకుంటే ప్రధాని ఆయనను తొలగించాలని డిమాండ్ చేసింది. జమిలి ఎన్నికలకు 31 మందితో జేపీసీ. జమిలి ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు అవకాశం కల్పించినట్లుగా లోక్సభ సచివాలయం బుధవారం రాత్రి వెల్లడించింది. వచ్చే బడ్జెట్ సమావేశాల చివరి వారంలో తొలి రోజున నివేదికను సభ ముందు ఉంచాలని గడువు విధించారు. కమిటీలో భాజపా నుంచి 10 మంది, ఎన్డీఏ పార్టీల నుంచి 4, కాంగ్రెస్ నుంచి 3, ఎస్పీ, టీఎంసీ, డిఎంకే, ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. ఎర్రచందనం సిరులు కురిపించబోతోందా? శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం అరుదైన వృక్షమే కాదు, సహజ సిద్ధమైన ఆదాయ వనరు కూడా. దేశ విదేశాల్లో ఈ కలపకు ఉన్న డిమాండ్ తెలిసిందే. స్మగ్లర్లు దొంగచాటుగా అమ్ముకుని కోట్లకు పడగలెత్తుతుంటే ప్రభుత్వాలు అధికారిక విక్రయాల ద్వారా ఆ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడం లేదు. ఎర్రచందనాన్ని రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చడానికి తెదేపా సర్కారు
2014లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. తిరుపతిలోని తిమ్మినాయుడుపాలెం సమీపంలో ప్రత్యేకంగా కేంద్రీయ ఎర్రచందనం గోదాములు నిర్మించింది. ప్రపంచంలో ఎక్కడైనా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దొంగలను ఇక్కడికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసింది. దానిని గ్రేడ్ల వారీగా విభజించి భద్రపరిచింది. డిమాండ్ ఉన్న చైనా, జపాన్, జర్మనీ తదితర దేశాలకు ఏపీ అటవీ శాఖ నుంచి ప్రత్యేక బృందాలను పంపించి మార్కెటింగ్ చేయించింది. అక్కడి అవసరాలు తెలుసుకుని గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. అయితే 2 ఏళ్ల కిందటి వరకు ఎర్రచందనం అంతరించిపోతున్న వృక్షజాతిలో ఒకటిగా నమోదయ్యింది. ఈ సైటిస్ జాబితాలో ఉన్న వృక్ష జంతు జాతుల మనుగడను కాపాడే లక్ష్యంతో ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందం సైటిస్ ప్రకారం వీటి వ్యాపారంపై ఆంక్షలు నెలకొని ఉన్నాయి. ఎర్రచందనం వేలంపై కూడా ఇటీవలి వరకు అనేక ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు ఆ సమస్య లేనందున వేలం వేసేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. ప్రముఖ రచయిత, అభ్యుదయ రచయితల సంఘం అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన వ్రాసిన కరదీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి పురస్కారం అందజేయనున్నారు. మొత్తం 14 రచనలను జ్యూరీ తెలుగు నుంచి సిఫారసు చేసింది. వాటిలో దీపికకు అవార్డు దక్కింది. 2025 మార్చి 8న ఆయనకు ఈ పురస్కారం అందజేయనున్నారు. ఉన్నత విద్యలో గాడి తప్పిన ప్రణాళికలు. ఉన్నత విద్యలో ప్రణాళికలు గాడి తప్పుతున్నాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉపకులపతుల నియామకం, ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లు, పరీక్షల తేదీల ఖరారు వంటి కీలక అంశాలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగటం లేదు. ఈ శాఖకు ప్రత్యేకంగా కార్యదర్శి లేరు. వైకాపా హయాంలో చేసిన విధ్వంసాన్ని సరిదిద్దాలంటే ఉన్నత విద్యను వేగంగా గాడిలో పెట్టాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ రాజీనామా చేసి 6 నెలలు గడిచినా కొత్త చైర్మన్ను ఇంకా నియమించలేదు. 2024-25 విద్యా సంవత్సరం ముగింపునకు చేరింది. వచ్చే విద్యా సంవత్సరంలో పరీక్షల నిర్వహణ, ప్రణాళికలు కీలకం. 3.5 లక్షలకు పైగా విద్యార్థులకు సంబంధించిన అంశం ఇది. అలాగే వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3220 పోస్టుల భర్తీకి రిజర్వేషన్ రోస్టర్, హేతుబద్ధీకరణ వంటి ప్రక్రియలు చేపట్టవలసి ఉంది. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ బాలుడికి జికా వైరస్ సోకినట్లుగా ముంబైలోని ఓ ప్రైవేట్ ల్యాబ్ నిర్ధారించింది. ఇదే విషయాన్ని పూణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా ధృవీకరించగా ఖచ్చితమైన ఫలితం కోసం మరోసారి బాలుడి రక్త, మూత్ర నమూనాలను పూణేకు పంపించారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. 6 ఏళ్ల వయసున్న ఈ బాలుడికి నవంబర్ 30న జ్వరం వచ్చింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. ఈ నెల 7న తిరిగి ఫిట్స్, జ్వరం రావడంతో మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి సుమారు 10 రోజుల పాటు చికిత్స అందించారు. చర్మంపై దద్దుర్లు గమనించి రక్త నమూనాలు సేకరించి ముంబైలోని ఓ ప్రైవేట్ ల్యాబ్కు పంపించారు. ఆ ఫలితాలను బట్టి బాలుడికి ఏదో వైరస్ సోకినట్లుగా అనుమానించి చెన్నైకు తీసుకువెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రస్తుతం బాలుడు చెన్నై ఎగ్మోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విజయవాడ పుస్తక మహోత్సవ వేదిక మార్పు. జనవరి 2 నుంచి 12 వరకు నిర్వహించనున్న విజయవాడ 35వ పుస్తక మహోత్సవ వేదికను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి మార్చినట్లుగా ఉత్సవ కమిటీ కార్యదర్శి టి మనోహర్ నాయుడు తెలిపారు. ముందుగా విజయవాడ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహిస్తామని కమిటీ ప్రకటించింది. కానీ నిర్వహణ సౌలభ్యం కోసం ఇందిరాగాంధీ స్టేడియం అయితే బాగుంటుందని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరింది. ఆయన సానుకూల స్పందనతో అనుమతులు రాగా వేదికను మార్చింది. ముంబై తీరంలో ఘోర ప్రమాదం. అరేబియా సముద్ర జలాలలో విహారయాత్ర బుధవారం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముంబై తీరానికి సమీపంలోని ప్రసిద్ధ ఎలిఫెంటా దీవిని సందర్శించేందుకు వెళ్తున్న పర్యాటకుల ఫెర్రీని
నౌకాదళానికి చెందిన స్పీడ్ బోటు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ట్రయల్ రన్లో ఉన్న స్పీడ్ బోటు వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఢీకొనడంతో ఫెర్రీ సముద్ర జలాల్లోకి ఒరిగింది. ప్రయాణికులు అందరూ నీటిలోకి పడిపోయారు. లైఫ్ జాకెట్లు ధరించడంతో వారందరూ సముద్రంలో తేలియాడారు. ఈలోగా నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ విభాగాలకు చెందిన సహాయక సిబ్బంది పడవల్లో, హెలికాప్టర్లలో అక్కడకు చేరుకుని 99 మందిని రక్షించారు. ప్రమాదంలో 13 మంది మృతి చెందారని నేవీ వైద్యులు ప్రకటించారు. వీరిలో 3 నౌకాదళ సిబ్బంది కాగా మిగిలిన 10 మంది ఫెర్రీ ప్రయాణికులు. ఇంకో 2కి తీవ్ర గాయాలు అయ్యాయి. H-1B వీసా నిబంధనలు మరింత సరళతరం. భారతీయ సాంకేతిక వృత్తి నిపుణులకు బైడెన్ యంత్రాంగం శుభవార్త తెలిపింది. H-1B వీసా నిబంధనలను సరళతరం చేసింది. F-1 విద్యార్థి వీసాలను సులభంగా H-1B వీసాలుగా మార్చుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ సరికొత్త నిబంధనలు ప్రకటించింది. గతంలోనే H-1B వీసా కోసం ఆమోదం పొందిన వారి దరఖాస్తులిక వేగంగా ప్రాసెస్ అవుతాయి. తమ చట్టపరమైన హోదాకు, ఉద్యోగ ధృవీకరణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా F-1 వీసాలను H-1B వీసాలుగా మార్చుకునే అవకాశం విద్యార్థులకు లభించనుంది. దూసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకువస్తోంది. ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. తరువాత కోస్తా తీరం వెంబడి కదలనుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలలో భారీ వర్షాలు కురవవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. అంతర్జాతీయ క్రికెట్కు అశ్విన్ గుడ్ బై. ప్రతి భారత కెప్టెన్కు భరోసా అతడు. ప్రతి భారత అభిమాని నమ్మకం అతడు. బ్యాటర్లను ఇట్టే చదివేస్తాడు, తికమక పెట్టేస్తాడు. పజిల్ బౌలింగ్తో క్రీజులో బ్యాటర్ను డ్యాన్స్ చేయిస్తాడు. భారత్ పర్యటనకు వస్తున్నారంటే ఏ బ్యాటర్కైనా మిగతా బౌలర్లంతా ఒకెత్తైతే అతడిని ఎదుర్కోవడం మరొక ఎత్తు. అయినా లాభం ఉండదు. బరిలోకి దిగాక గింగిరాలు తిరిగే అతడి బంతులకు బోల్తా కొట్టక తప్పదు. ఎక్కడ వేస్తాడో తెలియదు, ఎలా తిప్పుతాడో తెలియదు. ఎంతటి మేటి బ్యాటర్ అయినా దొరికిపోవలసిందే. క్యారమ్ బాల్, ఆర్మ్ బాల్, ఆఫ్ స్పిన్, ఇలా ఆ మాంత్రికుడి అమ్ముల పొదిలో అస్త్రాలు ఎన్నో. మిస్టర్ క్లీన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్న వేళ బ్యాటర్లు ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ భారత క్రికెట్కు మాత్రం పెద్ద వెలితే. అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తక్షణమే రిటైర్ అవుతున్నట్లుగా ఆస్ట్రేలియాతో 3వ టెస్ట్ అనంతరం అతడు ప్రకటించాడు. అధికారికంగా వన్డేలు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించకపోయినా ఆ ఫార్మాట్లలో అతడు కెరీర్ చాలా కాలం కిందే ముగిసింది. బరువుని, షుగర్ని అదుపులో ఉంచే నెయ్యి టీ. నెయ్యి టీ విషయానికి వస్తే బరువు తగ్గడానికి, మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి కీటోజెనిక్స్, లో కార్బ్ డైట్లని చాలామంది ఎంపిక చేసుకుంటున్నారు. వీటిని పాటించేవారిని ఎక్కువగా కార్బోహైడ్రేట్లు తీసుకోవద్దంటారు. అందుకే వాళ్ళు పాలు సంబంధిత ఆహారాలకు దూరంగా ఉంటారు. ఉదయాన్నే బ్లాక్ టీ, నెయ్యి టీ వంటి ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తారు. లాక్టోజ్ను జీర్ణం చేసుకోలేని వాళ్ళు దీనినే ఎంచుకుంటున్నారు. పైగా ఆధునిక ఆహార శైలిలో మలబద్ధకం సమస్యలు ఎక్కువ. అలాంటప్పుడు నెయ్యి లేదా వెన్న కలిపిన టీలను తాగితే కొంతవరకు ఆ సమస్యకు ఉపశమనం కలుగుతుంది. అన్ని వయసుల వారు నెయ్యి టీ తాగవచ్చు, కానీ సత్వర ఫలితాలు ఆశించకూడదు. దేనికైనా మన శరీరం అలవాటు పడాలని గుర్తుంచుకోండి. రక్తహీనత, ఎసిడిటీ సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం దీనికి దూరంగా ఉండడమే మంచిది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కేరళలో మంకీపాక్స్ కలకలం. కేరళలో ప్రాణాంతక మంకీపాక్స్ వైరస్ కేసులు కలకలం రేపుతున్నాయి.
యుఏఈ నుంచి ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. తెదేపా యూట్యూబ్ ఛానల్ హ్యాక్. తెదేపా అధికారిక యూట్యూబ్ ఛానల్ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్లు మార్చి రికవరీ చేయడానికి కూడా వీల్లేకుండా చేశారని తెదేపా సాంకేతిక విభాగం ప్రతినిధులు తెలిపారు. సముద్రంలో కలిసిపోతున్న కాకినాడ జిల్లాలోని గ్రామం. తుఫాన్లు, అల్పపీడనాలంటే అక్కడి ప్రజలు వణికిపోతారు. సముద్రం నుంచి ఎగిసిపడి తాకే రాకాసి అలల తాకిడికి వారి ఇల్లు సముద్ర గర్భంలో కలిసిపోతుండడంతో వందల కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నారు. గత 2 నెలల వ్యవధిలో వచ్చిన 3 తుఫాన్ల ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామ భూభాగం తీవ్ర కోతకు గురయ్యింది. 70,000 కోట్లతో జలజీవన్ మిషన్ పనులు. కేంద్ర ఆమోదం కోసం త్వరలో ప్రతిపాదనలు. జల్ జీవన్ మిషన్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన. ఆస్ట్రేలియాతో 3వ టెస్ట్ డ్రా. దక్షిణాఫ్రికాపై పాక్ విజయం. దక్షిణాఫ్రికాకు టీ20 సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూత. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొగిలయ్య ఈరోజు ఉదయం తెల్లవారుజామున కన్నుమూశారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.